ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై జరిగే అన్యాయాలను అడ్డుకట్ట వేయటానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలపై సదరు నెటిజన్స్ చేసే కామెంట్లకు కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హిందీ రామాయణం సినిమాకు సంబంధించి నిన్న ఒక అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ సినిమా ఉంటుంది అని తెలియజేస్తూ ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్ విడుదల చేయగానే ఇందులో విజువల్స్, బీజిఎం, రణబీర్ కపూర్ను ప్రెజెంట్ చేసిన తీరు అన్నీ కూడా సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు నెగటివిటీని వెతికే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఒక నెటిజన్ బీఫ్ తినేవాడు రాముడి పాత్రను పోషించటం మన కర్మ అంటూ కామెంట్ చేయటంతో ఈ విషయం నిన్న సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రామచంద్ర ప్రభు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతను అత్యంత పవిత్రంగా భావించే మనం ఇప్పుడు ఆవు మాంసాన్నే తినేవాడు రాముడి పాత్ర పోషించటం ఏంటయ్యా అంటూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు. దీంతో చిన్మయి కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. దీనిపై చిన్మయి మాట్లాడుతూ, దేవుడి పేరుతో ఒక బాబాజీ రేపులు చేయొచ్చు, మళ్ళీ బయటకు రావచ్చు, ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి ఇప్పుడు రాజ్యమేలవచ్చు. ఇదే మా భక్తి ఇండియా. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారు అంటే అదే పెద్ద సమస్య కాదు కదా అంటూ చిన్మయి కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు. అంతలోనే ఒక నెటిజన్ ఒక చెడ్డ పని మరొక చెడ్డ పనితో ఎలా జస్టిఫై చేస్తున్నారు అని అడగ్గా, బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రను పోషిస్తే మీకు ప్రాబ్లం వస్తోంది, రేపిస్టులు రాజ్యాన్ని ఏలుతుంటే మీకు ప్రాబ్లం లేదా అంటూ మళ్ళీ రివర్స్లో ప్రశ్నించింది. దీంతో సదరు నెటిజన్, మీరు మీ ఫెమినిస్ట్ వరకు ఉండండి, ఈ మ్యాటర్లోకి దూరకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా మళ్ళీ ఆ ట్వీట్కి కూడా చిన్మయి సమాధానం ఇచ్చింది. దేవుడి పేరుతో అటెన్షన్ సీక్ చేయాలని చూసేవారు ఏం లేకుండా నాశనం అయిపోతారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా, మీ ఇష్టం చూస్తారుగా అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఇక మొత్తానికైతే రణబీర్ కపూర్కు అండగా నిలుస్తూ చిన్మయి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలకు దారితీస్తున్నాయి. మరి కొంతమంది ఏమో చిన్మయికి అండగా నిలుస్తున్నారు. రేపిస్టులే రాజ్యమేలుతుంటే మాంసం తిన్నాడని ఆ పాత్ర చేయకూడదు అనటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.